హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇంట గెలిచి రచ్చ గెలవడం అనేది మనకున్న సామెత. కానీ ఆర్సీబీ వాళ్ళు ఏంటంటే మేము ఇంట గెలిచినా గెలవకపోయినా, ఇంట ఓడిపోయినా సరే రచ్చ గెలుస్తామని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళి అక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను ఓడించారు. చెన్నైలో 17 ఏళ్ల తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత చెన్నైలో ఓడించారు. ఇప్పుడు ముంబైలో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 6 వరుస ఓటమిల తర్వాత వాంకడే స్టేడియంలో ఆఫ్టర్ 10 years they registered a fantastic win. So it was a very, very close match, high scoring thriller. నిజంగా ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఇప్పుడు కూడా అవి క్లాసిక్ ఉన్నది. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఈ మధ్య మ్యాచ్లు కొద్దిగా డల్గా జరుగుతున్నాయని దెర్ వాజ్ కంప్లైంట్, బట్ దిస్ మ్యాచ్ వెంట్ టు ద వైర్. లాస్ట్ ఓవర్ దాకా, లాస్ట్ 2 balls వరకు ఆ టెన్షన్ అలాగే ఉంది. ముంబై జస్ట్ కూడా వన్ దిస్ మ్యాచ్. జస్ట్ వాళ్ళ కెప్టెన్ చెప్పినట్టు జస్ట్ 2 hits away, 12 runs తేడాతో ముంబై ఓడిపోయారు. దెర్ ఈజ్ నో డిస్గ్రేస్. వాళ్ళు చాలా గ్యాలెంట్ లూజర్స్ అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్. అండ్ తిలక్ వర్మ, ది వే హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్ రిటైర్డ్ అవుట్, అలాగే మెచ్చుకోవాలి. బుమ్రా కూడా బ్రహ్మాండంగా కమ్బ్యాక్ ఇచ్చాడు. వికెట్స్ తీయకపోయినా కూడా హీ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో ఆ పిచ్ మీద మిగతా బౌలర్స్ అందరూ ఓల్డ్ అని రన్స్ ఇస్తే బుమ్రా మాత్రం వెరీ వెరీ ఎఫెక్టివ్ బౌలింగ్ వేశాడు. సో అతని డిఫరెన్స్ ఏంటి, వాట్ బుమ్రా కెన్ బ్రింగ్ టు ద టేబుల్ అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు. సో ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ మ్యాచ్ ఫర్ బోత్ ద పాండ్యా బ్రదర్స్. ఇద్దరు ది ఎక్సెల్. ఒక పాండ్యా 47 ఎంతో చేశాడు, బట్ 280 స్ట్రైక్ రేట్. దట్ ఈస్ హార్దిక్ పాండ్యా. కృణాల్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ది మోస్ట్ డిఫికల్ట్ ఓవర్ 20th ఓవర్ వేశాడు. దాంట్లో 3 వికెట్లు తీశాడు. సో దట్ వాస్ రియలీ గుడ్. 19 runs were required in the 20th over. కానీ అతను ఆ టైంలో హీ హెల్డ్ హిజ్ నర్వ్. 3 వికెట్లు తీయడంతో పాటు చాలా టైట్ బౌలింగ్ చేశాడు. అండ్ అది అతని స్పెషాలిటీ. బౌన్సర్లు వేసి 2 వికెట్లు తీశాడు. సో స్పిన్ బౌలర్ బౌలింగ్ దోస్ బౌన్సర్స్. దాంట్లో ఒక బాల్ అయితే 117 kilometers వేగం, అంటే ఒక మీడియం పేస్ డెలివరీ ఆల్మోస్ట్. సో అతనికి ఉన్న వేరియేషన్స్, అతనికి ఉన్న క్లవర్ చేంజ్ ఆఫ్ పేస్, ఇదంతా కూడా చాలా ఎఫెక్టివ్గా మనకి కనిపించింది. సో పాండ్యా బ్రదర్స్ have done well, and Rajat Patidar played a blinder of an innings. So RCB has been very, very impressive. సీజన్లో వాళ్ళు గెలుస్తున్నారంటే, ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచారంటే దే హ్యావ్ ఆల్ బేసెస్ కవర్డ్. అండ్ వాళ్ళ ఇంటెంట్ చాలా బాగుంది, చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది, బ్రహ్మాండం ఫైర్ పవర్ ఉంది. అందరూ ఫామ్లో ఉన్నారు. కోహ్లీ ఈరోజు ప్లేడ్ వండర్ఫుల్ నాక్ ఆఫ్ 67. అతను 2018 తర్వాత అతని ఫాస్టెస్ట్ 50. సాల్ట్ ఫెయిల్ అయినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. దేవదత్ పడిక్కల్ ఇస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. పడిదార్ గురించి చెప్పేదే ఉంది. జితేష్ శర్మ బ్రహ్మాండాన్ని ఫినిషింగ్ టచ్ చేస్తున్నాడు. లియామ్ లివింగ్స్టన్ లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు, ఈ మ్యాచ్లో ఫెయిల్. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్ ఆర్డర్లో బ్రహ్మాండమైన బలం కనిపిస్తుంది, ఆ ఫైర్ పవర్ కనిపిస్తుంది. బౌలింగ్లో 2 యాక్యురేట్ అండ్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్, హేజల్వుడ్ అండ్ భువి, వాళ్ళ ప్రజెన్స్ ఎండ్ ఓవర్స్లోనూ అలాగే పవర్ ప్లేలో అది చాలా డిఫరెన్స్ ఆన్ దట్ టఫ్ పిచ్. వెరీ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్. ఆ డిఫరెన్స్ కనిపించింది. యష్ దయాల్ ఈజ్ యూజింగ్ హిస్ వేరియేషన్స్ ఎక్సలెంట్లీ. అతను కూడా క్రూషియల్ వికెట్స్ పడగొట్టాడు. కృణాల్ పాండ్యా సర్ప్రైజ్ ప్యాకెట్. వాళ్ళు స్పిన్ సరిగ్గా లేదనుకుంటే కృణాల్ పాండ్యా ఈజ్ ప్రూవింగ్ టు బి బిగ్ సక్సెస్ ఫర్ దమ్. ఈవెన్ సుయాష్ శర్మ బౌల్డ్ బ్రిలియంట్లీ. 4 ఓవర్లు 32 runs మాత్రం ఇచ్చాడు. ఆ టఫ్ పిచ్ మీద స్పిన్నర్స్కి కొంచెం లెంత్ అటు ఇటు అయిందా 6 వెళ్ళిపోతుంది. అలాంటి ప్లేస్లో ఈవెన్ సుయాష్ శర్మ యంగ్స్టర్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో ఇట్ వాస్ ఎ వెరీ, వెరీ సాటిస్ఫైయింగ్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ. బట్ ముంబై ర్యాన్ దెమ్ వెరీ క్లోజ్. సో ముంబై కూడా చాలా ఇంప్రూవ్డ్ టీమ్గా కనిపించింది. సో ముందుగా టాస్ గెలిచి ముంబై ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎవరైనా అంతే కదా, అక్కడ పిచ్ మీద చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ ఆర్సీబీ స్టార్టెడ్ ఆఫ్ సో వెల్. ఫస్ట్లోనే వికెట్ సాల్ట్ అవుట్ అయిపోయాడు బోల్ట్ బౌలింగ్లో. సో సాల్ట్ అవుట్ అయినా సరే విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్, ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ ఆ విరాట్ కోహ్లీ తర్వాత మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, మధ్యలో మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు చెప్పాడు ఏంటంటే దేవదత్ పడిక్కల్ ఆ మొమెంటం ఇచ్చాడు. నిజంగా అతను చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. పడిక్కల్ ఏంటంటే మనం టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అని అనుకుంటాం కదా, అతను ఈ సీజన్లో హీస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. సో 3 6లు కొట్టాడు. చాలా అగ్రెసివ్ ఇంటెంట్ అతనిలో కనిపించింది. అండ్ కోహ్లీ కూడా అందుకున్నాడు, ఆ స్పీడ్ అందుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది.
పడికల్ అవుట్ అయిన తర్వాత ఇంకా పటిదార్ని ఎలా పట్టుకున్నాం, స్పిన్నర్స్ మీద ఉతికారేస్తాడు, పేసర్స్ని కూడా స్పేర్ చేయలేదు. సో ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్, 200 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్ 64 రన్స్. దట్ వాస్ రియలీ టెరిఫిక్ ఇన్నింగ్స్. సో పటిదార్ ఆడిన తీరు, విరాట్ కోహ్లీ అతనికి సపోర్ట్. విరాట్ కోహ్లీ ఇంకా అది స్కోరింగ్ రేట్ పెంచే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 67 చేసి కొట్టాడు. బట్ దట్ వాస్ వెరీ గుడ్. ఆ విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. సో అది క్విక్గా చేసాడు, 159 స్ట్రైక్ రేట్. బట్ ఎట్ ది సేమ్ టైం అతను ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. లియామ్ లివింగ్స్టన్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో వచ్చిన వెంటనే వెళ్ళిపోయినా సరే, జితేష్ శర్మ ఎక్స్ప్లోడెడ్ ది క్రీస్. జితేష్ శర్మకున్న డేరింగ్, ఫియర్లెస్నెస్, బ్యాటింగ్లో ఫియర్లెస్నెస్, డేరింగ్ షాట్స్, అతను కొట్టే షాట్స్ కానీ, హీఈస్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ అగైన్స్ స్పిన్ అండ్ పేస్. సో అతను 210 స్ట్రైక్ రేట్తో ఒక 40 చేశాడు. సో అందరూ ఇంత మంచి స్కోరింగ్ చేయడం వల్ల, ఇంత అగ్రెసివ్గా ఆడడం వల్ల ఆర్సీబీ గాట్ 221 ఆన్ ద బోర్డ్. లాస్ట్ టైం వాళ్ళు 10 years బ్యాక్ గెలిచినప్పుడు దే గాట్ 235. అప్పుడు డివిలియర్స్ 133 చేశాడు. చాలామంది గుర్తుండే ఇన్నింగ్స్ అది. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ ఆ స్కోర్ దగ్గరికి వచ్చారు. 221 బోర్డు మీద పెట్టారు. 221 చేజింగ్ చెప్పడానికి ఎవరి టీంగానే కష్టం. ఇక ముంబై బౌలర్స్లో నేను చెప్పినట్టుగా బుమ్రా టైట్ బౌలింగ్ వేసాడు. 4 overs 29 runs మాత్రం ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో కొద్దిగా ఎక్కువ రన్స్ వెళ్ళి, లేకపోతే అతను సింగిల్స్ తప్ప బౌండరీలు కొట్టడం కష్టమై. సో అలాంటి బుమ్రా టైట్ చేశాడు. బోల్ట్ గాట్ 2 wickets, బట్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. హార్దిక్ పాండ్యా గాట్ 2 wickets, బట్ అండ్ బౌల్డ్ వెల్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కటర్స్ బ్రహ్మాండంగా వేయడం అనేది ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ హ్యాస్ బిన్ ట్రిమెండస్. సో హార్దిక్ పాండ్యా, బట్ శాంట్నర్ వెంట్ ఫర్ రన్స్. సో ముంబై బౌలర్స్లో డిసిప్లిన్ ఓన్లీ బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ మోర్ దెన్ 10 runs ఇచ్చేశారు. వెన్ ముంబై స్టార్టెడ్ దట్ బ్యాటింగ్, రోహిత్ శర్మ లుక్డ్ ఎ మ్యాన్ ఇన్ హరీ. సో 6 కొట్టాడు, 2 4 కొట్టాడు. యష్ దయాల్ బౌలింగ్లో వాళ్ళు చేసింది ఏంటంటే, మామూలుగా భువి అండ్ హ్యాజల్వుడ్ ఓపెన్ చేస్తారు కదా, వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేసాం. సడన్గా యష్ దయాల్ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చేసరికి, అంటే ఐ మిస్ ద టాస్ టుడే. ఇక్కడ బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ టాస్ మిస్ అయిపోయాను నేను. సో హ్యాజల్వుడ్ ఉన్నట్టుగా నేను చూశాను. ఐ వాజ్ ఫాలోయింగ్ ది గేమ్ ఆన్ క్రికిన్ఫో అండ్ హాట్స్టార్. టాస్ టైంలో హ్యాజల్వుడ్ ఉన్నాడు కదా, ఎందుకు హ్యాజల్వుడ్ బౌలింగ్ ఎందుకు చేయట్లేదు అనిపించింది. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఎందుకంటే ద మ్యాచ్అప్, రోహిత్ శర్మస్ వల్నరబిలిటీ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. అందుకని యష్ దయాల్ని తీసుకొచ్చారు. యష్ దయాల్ వెంట్ ఫర్ 2 fours ఇన్ దట్ ఓవర్, ఫస్ట్ ఓవర్. కానీ ఒక ఫుల్లర్ లెంత్ డెలివరీతో ఈ క్యాసిల్డ్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ మరొక ఫెయిల్యూర్, బట్ ఈ లుక్డ్ గుడ్. 19 అంతా చేశాడు. ఉన్న కాసేపు ఈ లుక్డ్ గుడ్. ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తుందేమో అని అనిపించింది. బట్ ఈవెన్ రికెల్టన్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. హ్యాజల్వుడ్కి ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. సో క్విక్ వికెట్స్ మనం చూసాం. ఈవెన్ విల్ జాక్స్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, బట్ మనం అనుకున్నాం కదా, ఒక బౌన్సర్ 117 kilometers బౌన్సర్తో అతన్ని అవుట్ చేశాడు కృణాల్ పాండ్యా. సో వికెట్స్ 44 for 3 అనుకుంటాం. 44 for 3 పవర్ ప్లేలో వికెట్స్ పడినాయి. అండ్ 99 for 4 అయిపోయారు. సూర్యకుమార్ కూడా ఫ్లూయెంట్గా లేడు ఈరోజు. ఎందుకు సూర్యకుమార్ 20-25 runs చేశాడు, కానీ ఆ ఫ్లూయెన్సీ మిస్ అయింది అతని ఇన్నింగ్స్లో. కొన్ని మంచి షాట్లు కొట్టాడు, కానీ ఎందుకనో ఐ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక క్యాచ్ డ్రాప్ అయింది, ఇద్దరు మిస్అండర్స్టాండింగ్, యష్ దయాల్ అండ్ కీపర్ మధ్య. ఇద్దరు దే వెంట్ ఫర్ ది క్యాచ్. కానీ అదే ఓవర్లో అతను మరొక స్లోయర్ బాల్ ఆడే ప్రయత్నాలు అవుట్ అయిపోయాడు యష్ దయాల్ బౌలింగ్. సో యష్ దయాల్ గాట్ దోస్ ట్రూ క్రూషియల్ వికెట్స్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్. సో 99 for 4 దగ్గర అయిపోయిందిలే ముంబై పని అనుకున్నాం, కానీ అప్పటికే తిలక్ వర్మ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. అతనిలో కసి కనిపించింది. లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ అవ్వడం, ఈ సీజన్ మొత్తం అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, కానీ ఇక్కడ మాత్రం ముంబైలో ఉన్న అనుకూలమైన కండిషన్స్, అలవాటైన కండిషన్స్లో రెచ్చిపోయాడు అతను ఈ ప్లేడ్ సమ్ అడాషియస్ షాట్స్, కొన్ని చాలా చాలా ఇంప్రెసివ్ షాట్స్ ఆడడం చూసాం మనం అతని బ్యాట్ నుంచి. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే రెచ్చిపోయాడు. ఎలా రెచ్చిపోయాడంటే, ఫస్ట్లోనే 2 6లు, ఒక 4 కొట్టేశాడు టపాట. సో హార్దిక్ పాండ్యా ప్రాబ్లీ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ దిస్ సీజన్. సో అతను చేసిన 40-45 రన్సే, కానీ ఆ 280 స్ట్రైక్ రేట్తో బౌల్డ్ 6లు 4లు. వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్,
ఐ థింక్ వాళ్ళు ఎన్ని ఓవర్లు ఆడారు, ఒక 6.5 ఓవర్లలో వాళ్ళు 89 రన్స్ అంతా యాడ్ చేశారు. 6.5 ఓవర్స్లో వాళ్ళు 89 రన్స్ యాడ్ చేశారు. ఆ స్టేజ్లో మ్యాచ్ వాళ్ళ జారిపోయింది అని అనిపించింది. ఎందుకంటే 15 ఓవర్స్ పీరియడ్ అప్పుడు ఆర్సీబీ స్కోర్ 151, బట్ వీళ్ళ స్కోర్ 157. వికెట్స్ చేతిలో ఉన్నాయి, వీళ్ళిద్దరూ సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఆ స్టేజ్లో మళ్ళీ మరి విన్ ప్రెడిక్టబిలిటీ నేను పెద్ద ఫాలో కాను, కానీ నా దృష్టిలో ముంబై గెలిచేటట్టుగా కనిపించింది. కానీ బ్యాక్ ఎండ్లో బౌలింగ్కి వచ్చారు భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్. వాళ్ళిద్దరికీ ఉన్న స్కిల్ లెవెల్, ఆ ఎక్స్పీరియన్స్, బౌలింగ్ యార్కర్స్, ఆ యార్కర్స్ కూడా గురి తప్పకుండా వేయడం, దానివల్ల వాళ్ళకి కలిసి వచ్చింది. సో ఒక స్లోయర్ వన్తో అవుట్ చేశాడు తిలక్ వర్మ. వెరీ గుడ్ 50, బట్ భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్. హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వనంత వరకు, ఎందుకంటే మనకి ఆ హోప్ కనిపించింది. హార్దిక్ పాండ్యా కూడా కుడ్ నాట్ కంటిన్యూ హిస్ ఇన్నింగ్స్. హార్దిక్ పాండ్యాకి హ్యాజల్వుడ్ ఒక యార్కర్ లెంత్ బాల్తో అవుట్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కష్టం. 28 రన్స్ అవసరం, లాస్ట్ 2 ఓవర్స్లో 28 రన్స్ అవసరం, అప్పుడు అవుట్ అయ్యాడు. ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో కూడా అంతే 28 రన్స్ అవసరం ఉంది, బట్ దట్ పిచ్ వాజ్ డిఫికల్ట్. బట్ ఇక్కడ 28 రన్స్ గెటబుల్. ఆ స్టేజ్లో మరి హ్యాజల్వుడ్ ఆ వికెట్ ఇచ్చాడు. ఈ హాజ్ గివెన్ ఓన్లీ ఐ థింక్ 7 రన్స్ ఇన్ దట్ పెనల్టిమేట్ ఓవర్. 7 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఒక 6 వచ్చింది శాంట్నర్కి, అది మినహాయిస్తే బౌల్డ్ బ్యూటిఫుల్ 19th ఓవర్ హ్యాజల్వుడ్. అక్కడ భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్ టీంలో ఉండడం, వాళ్ళ యాక్యురసీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. లేకపోతే మ్యాచ్ ఈసారి ఆర్సీబీకి ఉన్న అడ్వాంటేజ్ అది. దే ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ బౌలింగ్ అటాక్. ఈవెన్ యష్ దయాల్ ఈజ్ వెరీ గుడ్. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది అతని దగ్గర, ఆ వేరియేషన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్యాకప్ ద హ్యాండ్ స్లోవర్ వన్ కూడా చాలా అద్భుతంగా వేస్తాడు. సో ఐ థింక్ దానివల్ల చేంజ్ వచ్చింది. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ కావాలి, మిగతా పేస్ బౌలర్స్ ఓవర్స్ అయిపోయినాయి. కృణాల్ పాండ్యాకి బాల్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొక ఛాయిస్ లియామ్ లివింగ్స్టన్, బట్ కృణాల్ పాండ్యాకి ఇస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్ క్రీజ్లో ఉన్నప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇవ్వడం కొంచెం సాహసమే. బట్ హీ గాట్ రీడ్ ఆఫ్ శాంట్నర్ ఇమీడియట్లీ. తర్వాత కూడా నమన్దీర్ని అవుట్ చేశాడు. మరొక వికెట్ ఐ థింక్ ట్రెంట్ బోల్ట్ని అవుట్ చేశాడు. అండ్ నమన్దీర్ ఉన్నంత వరకు కొద్దిగా మనకి డౌట్ అనిపించింది, బట్ సమ్హౌ 12 రన్స్ తేడాతో గెలిచేస్తారు. 19 రన్స్ వర్ రిక్వైర్డ్, బట్ హీ గేవ్ ఓన్లీ జస్ట్ 7 రన్స్ ఇన్ దట్ ఓవర్. సో ఇట్ వాజ్ అ బ్రిలియంట్ విక్టరీ, హై స్కోరింగ్ థ్రిల్లర్. హార్దిక్ పాండ్యాకి హార్ట్ బ్రేక్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. బట్ ముంబై ఇంప్రూవ్ అవుతున్నారు, బట్ వరుసగా కాకపోయినా 4 మ్యాచ్లు ఓడిపోవడం అంటే డెఫినెట్లీ అది ఇంకా రిమైనింగ్ చాలా అప్హిల్ టాస్కే. బట్ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ సైడ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ in this competition so far this year.